హైదరాబాద్ నుంచి వచ్చాము. అక్కడ అనంత్ రెడ్డి హాస్పిటల్ నుంచి. అక్కడ మేడం వాళ్ళు ఇక్కడ రిఫర్ చేశారు కిమ్స్కి. ఇక్కడ డాక్టర్ వచ్చేసి కావ్యప్రియ మేడం. అయితే మేము వచ్చినప్పుడు నార్మల్ చెకప్ కానీ వచ్చాము ఇక్కడికి. నా కండిషన్ కొంచెం బాగాలేకపోవడం వలన మేడం టెస్ట్లు అవన్నీ చేయించాను. వెనక ఒక అమ్మాయిని ఇచ్చి అన్నీ మీది సీరియస్ కండిషన్ ఉంది అని చెప్పి అన్ని టెస్ట్లు అన్నీ చేయించిన తర్వాత ఇమీడియట్గా సిజరీన్ చేయాలమ్మా నీకు అంటే మేము కొంచెం అబ్జెక్షన్ చెప్పినారు. మా ఆయన 8 months ఉంది, బేబీ పుడితే అట్లా ఇట్లా అని, ఎవరైనా పుడితే బాగుండదు అని అన్నారు. ఇట్లా అని మా ఆయన అబ్జెక్షన్ చెప్తే మేడం మాకు సపోర్టింగ్ చేసింది. ఇప్పుడు సైన్స్ ఇంత మారంగా గిట్ట అవన్నీ పట్టించుకోవద్దమ్మా, నీకు అయితే బాగాలేదు, మళ్ళీ 1 week ఆపితే బేబీకి నీకు సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మీరు ఇమీడియట్గా చేయించుకోవాలని చెప్పారనమాట. దానికి మేడం చెప్పిన దానికి మేము మళ్ళీ ఆలోచించుకొని ఓకే మేడం చేయండి మాకు అని చెప్పాము. నాకు ఇమీడియట్గా అన్ని టెస్ట్లు అవన్నీ చేసి సిజరీన్ చేసేసారు. సిజరీన్ చేసేసి పాప వచ్చింది. వెయిట్ తక్కువ ఉండడం వలన ఒక 6-7 days హాస్పిటల్లోనే ఉండవలసి వచ్చింది. ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యమైన ఇక్కడ ఉండే సర్వీస్ వాళ్ళైనా అందరూ మంచిగానే చూసుకున్నారు. ఇక్కడ ఎవరేమి ఇబ్బంది అయితే పెట్టలేరు, అందరూ ఓకే. కావ్యప్రియ మేడంకి థ్యాంక్స్.